కునాల్ కామ్రా తన కామెడీ షోని అప్లోడ్ చేసిన తర్వాత అతను కామెడీ షో చేసిన థియేటర్ మీద శివసేన షిండే మూకలు దాడి చేసి ధ్వంసం చేసిన తర్వాత ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బుల్డోజర్ దాని మీద వెళ్లిన తర్వాత కునాల్ కామ్రా తన చౌకబారు హాస్యానికి లో లెవెల్ హాస్యానికి క్షమాపణ చెప్పాలి అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్య చేసిన తర్వాత కూడా కునాల్ కామ్రా క్షమాపణ చెప్పలేదు. కునాల్ కామ్రా క్షమాపణ చెప్ప నిరాకరించిన సందర్భంలో ఈ క్షమాపణ మీద ప్రముఖ పాత్రికేయుడు రవీష్ కుమార్ చేసిన ఒక వీడియో, దాని అనువాదం నేను చదవబోతున్నాను. దీనిలో ఉండే ప్రతి వాక్యం రవీష్ కుమార్ చదివినదే హిందీలో, దాన్ని నేను తెలుగులో. కునాల్ కామ్రా క్షమాపణ కోరలేదు. మోకను క్షమాపణ అడగడానికి నిరాకరించిన ఈ నవ భారతం ఏమిటి? క్షమాపణ కోరడానికి నిరాకరించిన వ్యక్తిని సమర్థిస్తూ జనం వ్యాఖ్యలు చేయడం, అతనికి డబ్బులు ఇచ్చి ధైర్యం చెప్పే ప్రయత్నం చేయడం ఏమిటి? ఒకరు 1000 రూపాయలు ఇస్తే మరొకరు 2000, వేరొకరు 4000, ఇంకొకరు 100, వేరే వాళ్ళు 500 రూపాయలు ఇస్తున్నారు. ఒకరు $100 ఇస్తే వేరొకళ్ళు 50 యూరోలు ఇచ్చారు. ఏ భారత్ అయితే కునాల్ ని బలహీనం చేస్తున్నదో ఆ దేశపు విదేశీ మారక ద్రవ్య ఖజానాని కునాల్ కామ్రా డాలర్లు యూరోలు తెచ్చి నింపుతున్నాడు. ఇది ఎటువంటి కొత్త భారతం? ఈ నవ భారతాన్ని ఈ వీడియోలో దర్శిద్దాం. ఏ భారత్ అయితే ఒక వ్యక్తి క్షమాపణ కోరటానికి నిరాకరిస్తే ఆ భారత్ ఎటువంటిది? ఆ వ్యక్తి ఎటువంటి వాడు? నాకు అర్థం కావడం లేదు. క్షమాపణ నిరాకరించడం ద్వారా కునాల్ కామ్రా తన నాణ్యతను చూపించాడా, లేక ఆ మోక యొక్క నాణ్యతను వెల్లడించాడా? క్షమాపణ నిరాకరించడం ద్వారా కామ్రా ఆ మోకను అవమానించాడని నాకు అనిపిస్తున్నది. ఏ మోకైతే కునాల్ కామ్రా కామెడీ తమ నాయకుణ్ణి అవమానించాడని భావిస్తున్నదో ఆ మోకకు క్షమాపణ చెప్పడానికి నిరాకరించితే కునాల్ ఆ మోకను అవమానించినట్టు కాదా? అది ఆ మోకకు డబల్ అవమానం. ఇది ఎంత మాత్రం సహించదు హిందూస్థాన్ కి ఇప్పుడు పనేముంది? ఇదే కదా పని. ఎంత మాత్రం సహించదు హిందూస్థాన్. నేటి హిందూస్థాన్ ఏ విషయాలను తాను సహించదో వాటి కోసం అన్వేషిస్తున్నది. ప్రతిరోజు ఆ హిందూస్థాన్ కు ఏదో ఒకటి కావాలి. దాంతో ఈ రోజు దేన్ని సహించకూడదో మీకు తెలుస్తుంది. సహించకపోవడం అనే ఒక హోరు ఏర్పడింది. ఎవరెవరినైతే సహించలేకపోతున్నారో వారిని కొడుతున్నారు, లేదా కొడతామని వెయిటింగ్ లిస్ట్ లో వేస్తున్నారు. ఎంత మాత్రం సహించను అంటున్నది మోకనే సహించను నేను అంటున్నాడు కునాల్ క్షమాపణ కోరను అంటున్నాడు. మరి ఇట్లాగే మరింత మంది కునాల్ కామ్రా బాటలో నడవడం మొదలు పెడితే, కత్తులు కర్రలతో వస్తున్న మోకకు ఎదురుగా నిలబడితే, దాన్ని క్షమాపణ కోరడానికి నిరాకరిస్తే అప్పుడు మోక ఏం చేస్తుంది? ఎంత మాత్రం సహించం అనే జెండా పట్టుకు తిరుగుతున్న నేటి హిందూస్థాన్ ఏం చేస్తుంది? దాన్ని క్షమాపణ కోరం అనే వాళ్లను కూడా సహించాల్సి వస్తుందా ఏమిటి? కునాల్ కామ్రా ని సహించాలా, మోకను సహించాలా అనే దానిపై వరుణ్ గ్రోవర్ మినహా ఎవరూ తీర్పు చెప్పలేరు. ఇది సంకట స్థితి కాదు, ఇది సహించలేని సమయం. 300 ఏళ్ల నాటి సమాధిని జనం సహించలేకున్నారు. మరి 2 నెలల క్రితం కామెడీని ఎట్లా సహిస్తారు? మోకను గురించి కూడా కొంచెం ఉదారంగా ఆలోచించండి. ఎంత మాత్రం సహించదు హిందూస్థాన్ నినాదాలు చేసుకుంటూ కునాల్ కామ్రా వెనకాల పరిగెడుతున్న మోక ముంబై నుంచి మొదలై గోవాకొచ్చి అక్కడ నుంచి కర్ణాటక దాటుకుని కేరళ దాకా పోతుంది. ఫ్లైఓవర్ పై నిలబడి ఉద్ధవ్ ఠాక్రే ఏక్నాథ్ షిండే ద్రోహి అంటూనే ఉన్నాడు. మొదట్లో మోక లక్ష్యం చాలా సింపుల్, ఒకటే కునాల్ కామ్రాని వెన్నాడడం. ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే కూడా షిండే ద్రోహి అని ప్రకటించి మోకకు సవాల్ విసిరాడు. మోక మాత్రం ఏం చేయగలదు? ఒకరిని సహించాలి, మరొకరిని సహించకూడదు. క్షమాపణ కోరి కునాల్ కామ్రా తమ ధైర్యం పెంచుతాడని మోకకు భరోసా ఉండేది, కానీ అట్లా జరగలేదు. కునాల్ క్షమాపణ అడిగే బాధ్యత అజిత్ పవార్ పై పడేశాడు. నేను క్షమాపణ కోరను. మహారాష్ట్ర మొదటి ఉప ముఖ్యమంత్రి, 2వ నంబరు ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే గురించి ఏమన్నారో నేను కూడా అదే కదా అన్నాడు. ఈ మాటతో షిండే సమర్థకులకు అర్థం కాకుండా పోయింది. థియేటర్ ధ్వంసం చేశాక ఇంకా ఏం చేయాలో నిర్ణయించుకోలేకపోతున్నారు. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఇంటికి వెళ్లాలా? కేబినెట్ మీటింగ్ లో షిండే పవార్ తో ఎట్లా చూపు కలపగలరు? షిండేకు పవార్ లో కునాల్ కనపడితే ఏమవుతుంది అనే ప్రశ్నలు నా ముందున్నాయి. మోక స్తబ్దంగా మారింది. కునాల్ కామ్రా క్షమాపణ కోరకపోతే మోక ఏం చేయగలదు? కిరాయికి తెస్తే 2వ రోజు ఖాళీగా వెళ్లిపోయి ఏ పని చేసి ఉండలేకపోవచ్చు. పేమెంట్ జరగకపోతే అది సమస్య. పేమెంట్ జరిగి మోక పని చేయకపోతే అది వేరే సమస్య. ఇవాళ భారత్ లో నిరుద్యోగ సమస్య లేకపోతే సంస్కృతిని రక్షించడానికి, థియేటర్ ను ధ్వంసం చేయడానికి ఇంత యోగ్యులైన యువకులు, ప్రతిభావంతులైన యువకులు, బలవంతులైన యువకులు
దొరికేవారే కాదు. నేను కాకుండా వేరెవరైనా దీని గురించి ఆలోచించనైనా ఆలోచించారా? ఈ మోక మహేంద్ర అండ్ మహేంద్రలోనో జియోలోనో సిఇఓ గానో అడిషనల్ మేనేజర్ గానో డిప్యూటీ డైరెక్టర్ అయి ఉంటే కుర్చీలు విరగ్గొట్టడానికి వీరికి సమయం లభించి ఉండేదా? టార్గెట్లు పూర్తి చేయడంతోనే ఈ మోక దమ్మంతా ఖర్చయిపోయి ఉండేది. మోడీ గారు ఏదో ఆలోచించే ఈ యువకుల్ని నిరుద్యోగులుగా ఉంచారు. అది ఇప్పుడు అర్థమవుతోంది. ఎక్కడైతే జనం దగ్గర ఎవరినైనా ఉరికించి కొట్టేందుకు ఏదైనా ఇల్లు థియేటర్ పగలగొట్టడానికి ఇంత సమయం ఇంత ధైర్యం ఉంటుందో అటువంటి దేశంలో కునాల్ కామ్రా మోక క్షమాపణ చెప్పడానికి నిరాకరించాడు. ఈ మోకను తయారు చేయటానికి 10 ఏళ్లు శ్రమ పడాల్సి వచ్చింది. ఒక వ్యక్తి అంటున్నాడు ఇప్పుడు క్షమాపణ కోరను పో అని. మీరే ఆలోచించండి, ఇప్పుడు ఆ మోక ఏం చేయాలి? షిండే శివసేన ఎంపీలు ఎమ్మెల్యేలు కునాల్ కామ్రాను భారతదేశం మొత్తం ఉరికిచ్చి కొడతామని అంటున్నారు. వాళ్లను పట్టుకుని పోలీసులు ఏ గెస్ట్ హౌస్ లోనూ ఖైదు చేయలేదు. అయ్యా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, నాయకుడు గారు, మీరు రోడ్లపైకి వెళ్తే ఎవరినైనా కునాల్ కామ్రా అనుకుని కొట్టగలరు. ఎక్కడైతే మోక దగ్గర ఎవరినైనా ఉరికిచ్చి కొట్టేందుకు ఏదైనా ఇల్లు థియేటర్ పగలగొట్టడానికి ఇంత సమయం ఇంత ధైర్యం ఉంటుందో అటువంటి దేశంలో కునాల్ కామ్రా మోకకు క్షమాపణ చెప్పడానికి నిరాకరించాడు. ఈ మోకను తయారు చేయడానికి 10 ఏళ్లు శ్రమ పడాల్సి వచ్చింది. ఒక వ్యక్తి అంటున్నాడు ఇప్పుడు క్షమాపణ కోరను పో అని. మీరే ఆలోచించండి, ఇప్పుడు మోక ఏం చేయాలి? షిండే శివసేన ఎంపీలు ఎమ్మెల్యేలు కునాల్ కామ్రాని భారతదేశం మొత్తం ఉరికిచ్చి కొడతామని అంటున్నారు. వాళ్లని పట్టుకుని పోలీసులు ఏ గెస్ట్ హౌస్ లోనూ ఖైదు చేయలేదు. అయ్యా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, నాయకుడు గారు, మీరు రోడ్లపైకి వెళ్తే ఎవరినైనా కునాల్ కామ్రా అనుకుని కొట్టగలరు. అంచేత ఇక్కడ మీరు బందీలుగా ఉండండి అని చెప్పి వీళ్లంతా బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అటువంటి కంట్రీలో కునాల్ కామ్రా క్షమాపణ కోరడానికి నిరాకరించాడు. కునాల్ కామ్రా తన షో చివర్లో ఉమర్ ఖాలిద్ ఫోటో చూపెట్టి ఒక వాక్యం చదివాడు. అది ఓషోది. ఎక్కడ భయం అంతం అవుతుందో అక్కడ జీవితం ప్రారంభం అవుతుంది. ఏ దేశంలో అయితే కోర్టు విచారణ కూడా లేకుండా ఉమర్ ఖాలిద్ ను 4 ఏళ్లకు పైగా జైల్లో ఉంచుతున్నారు ఆ దేశంలో కునాల్ కామ్రా క్షమాపణ అడగడానికి నిరాకరించాడు. ఏ దేశంలో అయితే న్యాయమూర్తులు రాజీనామా చేసి బీజేపీ పార్లమెంటు సభ్యులవుతారో ఆ దేశంలో కునాల్ కామ్రా క్షమాపణ చెప్పడానికి నిరాకరించాడు. ఏ దేశంలో అయితే ప్రధాన న్యాయమూర్తి ఇంటికి ప్రధానమంత్రి పూజ చేయడానికి వెళతారో ఆ దేశంలో కునాల్ కామ్రా క్షమాపణ కోరడానికి నిరాకరించాడు. ఏ దేశంలో అయితే ప్రధాన న్యాయమూర్తి దేవుడిని అడిగి తీర్పులపై అంతిమ నిర్ణయం తీసుకుంటారో అటువంటి దేశంలో కునాల్ కామ్రా దేవుడిని అడగకుండానే క్షమాపణ చెప్పనన్నాడు. ఏ దేశంలో అయితే ప్రతిరోజు ఈద్ లో ముస్లింలు ఏం తినాలో ఎప్పుడు తినాలో మోక నిర్ణయిస్తున్నదో ఆ దేశంలో ఆ మోకకు క్షమాపణ చెప్పడానికి కునాల్ కామ్రా నిరాకరించాడు. ఇది నిరంతరం మోడీ మోడీ అని వాగే మోకకు అవమానం. కానీ ఈ రోజుల్లో తమ మహానాయకుడి మంత్రం మానేసి మోక 300 ఏళ్ల క్రిందటి మధ్యకాలానికి వెళ్లిపోయింది. 300 ఏళ్ల క్రితం పాదుషాలకు జవాబు చెప్పడం కోసం అక్కడి నుండి ఒక నాయకుడిని వెలికి తెస్తున్నది. అటువంటి దేశంలో కునాల్ కామ్రా క్షమాపణ చెప్పనన్నాడు. ఏ దేశపు మోక దగ్గరైతే తినటానికి గింజలు లేవో ఫ్రీ గింజలపై ఆధారపడి బ్రతుకుతున్నదో ఆ దేశపు మోకకి క్షమాపణ చెప్పడానికి కునాల్ నిరాకరించాడు. ఏ దేశం అయితే ఈ మోకకు ఉపాధి కల్పించలేకపోయిందో కానీ ఆ మోక ఈ దేశానికి చరిత్రను బోధిస్తున్నదో దాని ఘన చరిత్ర దాని కృషి ముందు కునాల్ క్షమాపణ కోరడానికి నిరాకరించాడు. దీని దగ్గర అంటే ఈ మోక దగ్గర 65 మంది కూర్చునే హాలుని పగలగొట్టే శక్తి మాత్రమే ఉందని మీరు అనుకోకండి. ఈ మోక నుండే వెలికి వచ్చి ఎవరో ఒక చేతన్ సింగ్ నడుస్తున్న రైల్లో ముస్లింల్ని చంపే పేరిట 4గురిని తుపాకీతో కాల్చి చంపగలడు. ఈ మోక నుండే వెలికి వచ్చిన జనం అఖ్లాక్, జునైర్, నాసిర్లను చుట్టుముట్టి చంపుతారు. ఇన్స్పెక్టర్ సుబోధ్ కుమార్ సింగ్ ను చంపేస్తారు. అటువంటి దేశంలో ఈ మోక ఎదుట కునాల్ కామ్రా క్షమాపణ చెప్పనన్నాడు. ఫరీదాబాద్ లో ఒక ఆర్యన్ అనే యువకుడిని తుపాకీతో కాల్చి చంపారు. ఎందుకంటే అతడు ఆవుల్ని దొంగిలిస్తున్నాడనే అనుమానం కలిగిందట. అటువంటి దేశంలో కునాల్ కామ్రా క్షమాపణ కోర నిరాకరించాడు. చరఖీ దాద్రిలో సోహిత్, మోహిత్, రవీందర్, కమల్జీత్ కలిసి సావిర్ ను చంపేశారు. అటువంటి దేశంలో కునాల్ కామ్రా మోకకు క్షమాపణ నిరాకరించాడు. ఏ దేశంలో అయితే రాకేష్, హరిఓం మరో 10 మంది కలిసి కాసిం ను హత్య చేశారో అటువంటి దేశంలో కునాల్ కామ్రా క్షమాపణ కోరనన్నాడు.
హిందూ దేశం నిర్మించటానికి బయలుదేరిన ఈ మోకకు ఇది ఒక సాంస్కృతిక పతనం కాకపోతే ఇంకేమిటి? చెప్పాలంటే పగలు రాత్రి వీధుల్లో ఈ మోక సంస్కృతిని రక్షించాలి, కానీ అది యూట్యూబ్ లోకి పోయి కునాల్ కామ్రా కామెడీ చూస్తున్నది. ఆ కామెడీలోంచి తమ అవమానాన్ని వెలికితీసి ప్రతీకారం తీర్చుకోవడానికి పోతున్నది. మోడీ గారి రాజకీయం ఈ మోకను ఎంత పనికిమాలిందిగా చేసిందా? కోపంలో ఈ కామెడీ ఫిబ్రవరిలో చేసిందని కూడా ఈ మోకకు అర్థం కాలేదు. ఇది మార్చి ఆఖరు భాగం అనే సోయ కూడా లేదు. అయినా ఈ మోక థియేటర్ పగలగొట్టి వచ్చింది. దాని అర్థం మోక ఎప్పుడైనా అప్రమత్తం కావచ్చు. ఈ అప్రమత్తమయ్యే అవకాశం ఇంకా ముగిసిపోలేదు. ఏ దేశంలో అయితే మోక హింసను అదుపు చేయడానికి 2018లో సుప్రీంకోర్టు అనేక వారాల విచారణ తర్వాత మార్గదర్శక సూత్రాలు తయారు చేసిందో, ఆ పోలీసు ముందుగానే ఏమేం చెయ్యాలో కూడా చెప్పింది. పోలీసు ముందుగానే మోక ఎప్పుడు పోగవుతుందో, మోకకు పుకార్లు ఎవరు వ్యాపింప చేస్తున్నారో తెలుసుకోవాలి. అయినా గాని ముంబైలో మోక పోగైంది, థియేటర్ ను ధ్వంసం చేసింది. మోకకు సుప్రీంకోర్టు అంటే లెక్కలేదని మనందరికీ తెలుసు, కానీ పోలీసుకు కూడా లెక్కలేదా? అది కనబడుతోంది. పోలీసు హ్యాబిటెడ్ థియేటర్ ముందు నిలబడి చూస్తూ ఉండిపోయింది. మోక తన పని తాను చేసుకుపోయింది. ఎవరికీ సుప్రీంకోర్టు ఆదేశాలు లెక్కే లేదు. అటువంటి దేశంలో ఆ దేశపు మోక ముందు కునాల్ కామ్రా క్షమాపణ చెప్పను అని ప్రకటించాడు. ఏ దేశంలో అయితే ద్రోహులందరినీ చంపండి, తుపాకీతో కాల్చిపడేయండి అని నినాదం ఇచ్చిన పార్లమెంట్ సభ్యుణ్ణి ప్రధానమంత్రి మోడీ సహాయ మంత్రి నుంచి కేబినెట్ మంత్రి ప్రమోషన్ ఇస్తాడో, జనం వారిలో ఒకరికి ఓటు వేసి గెలిపిస్తారో, అటువంటి దేశంలో కునాల్ కామ్రా ఈ దేశంలో తూటాలు పేల్చి కాల్చేసే వాళ్ళంటే భయం వేయటం లేదా? క్షమాపణ చెప్పనని కునాల్ ఎట్లా అనగలిగాడు? ఏ మోక దగ్గర అయితే అన్ని అధికారాలు ఉన్నాయి, ఇల్లు తగలబెట్టడం నుంచి లేపేయడం దాకా. అటువంటి మోకతో ఎవరైనా క్షమాపణ అడగనని చెప్పి అది సాధారణ ఘటన కాదు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కునాల్ కామ్రా తన లో లెవెల్ కామెడీకి క్షమాపణ చెప్పాలన్నారు. అంటే కునాల్ కామ్రా తన కామెడీని హై లెవెల్ అనుకుంటున్నాడా? అందువల్ల క్షమాపణ చెప్పడానికి నిరాకరించాడా? ఏ దేశంలో అయితే బుల్డోజర్ తోలి ఎవరిళ్లైనా కూల్చివేయవచ్చో అటువంటి దేశంలో అతను క్షమాపణ చెప్ప నిరాకరించాడు. సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు నిరాశపడుతున్నది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఇళ్లను కూల్చే సాంప్రదాయం ఆందోళన కలిగిస్తున్నది, నిరాశాజనకం అంటున్నది. కానీ ఈ మోక నిరాశపడడం లేదు. మోకగా మారిపోయిన పరిపాలన నిరాశపడటం లేదు, నిస్సహాయపడడం లేదు. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత కూడా ఆరోపించబడిన వారి ఇళ్లు కూల్చడం ఆపలేదు. అటువంటి మోకలున్న దేశంలో కునాల్ క్షమాపణ నిరాకరించాడు. ఏ దేశంలోనైనా వడిలో కూర్చున్న మీడియా అంటే గోధి మీడియా యజమానులు వాళ్ల యాంకర్లను విద్వేషం వ్యాపింపచేయమని యథేచ్ఛగా వదిలేశారు. తప్పుడు ఆరోపణలు చేసి రియా చక్రవర్తిని వెంటాడనిచ్చారు. ఆ రియా చక్రవర్తిని ఎవరూ క్షమాపణ కోరలేదు. ఏ మోకైతే రియా చక్రవర్తి వెంటపడిందో ఆ మోక క్షమాపణ అడగలేదు. ఆ మోకను కునాల్ కామ్రా క్షమాపణ కోరలేదు. అటువంటి అబద్ధపు యాంకర్లకు ప్రధాని మోడీ ఇంటర్వ్యూలు ఇస్తారు. ప్రధానమంత్రి మోడీ ఎవరినీ క్షమాపణ కోరలేదు. కునాల్ కామ్రా వడిలోని మీడియా మోకకు క్షమాపణ చెప్పలేదు. పత్రికా స్వేచ్ఛలో భారత్ ఏ స్థానంలో ఉందో మాత్రం గుర్తు చేశాడు. రియా చక్రవర్తికి జరిగిన దాని గురించి సమాచార శాఖ మంత్రి ఎవరినైనా క్షమాపణ కోరారా? మీడియాను సమాధానం చెప్పమన్నారా? ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఉల్టాగా అదే వ్యక్తికి కోట్లాది రూపాయల ఉద్యోగం ఇచ్చే చర్చ నడుస్తున్నది. కునాల్ కామ్రా ఎందుకు క్షమాపణ అడగాలి? ఏ దేశంలో అయితే ప్రతిరోజు విద్వేషపు చర్చలతో మీడియా మోకల్ని తయారు చేస్తుందో అటువంటి దేశంలో కునాల్ కామ్రా మోకకు క్షమాపణ చెప్ప నిరాకరించాడు. ఏ దేశాన్నైతే మోకగా మార్చేశారో ఆ మోక కూడా తను దేశంగా భావిస్తున్నదో దానికి క్షమాపణ చెప్పడానికి కునాల్ కామ్రా తిరస్కరించాడు. అధికారపు వీధుల్లో మునకలేసే అధికారులు, నిర్ణయాలు చేసేవాళ్లు, న్యాయ అధికారులు అందరూ భీతిల్లినట్టు కనబడుతున్నారు. ఈ మోక వెనక మరో మోక కూడా ఉంది, భయపడిపోతున్న జనపు మోక. అది భయపెట్టే మోక వెనక నడిచి వస్తున్నది. ఈ రెండు మోకల ముందు కునాల్ కామ్రా స్పష్టంగా చెప్పేశాడు, క్షమాపణ అడగను అని. రాజ్యం మోకకు తోడైతే, రాజ్యం మోకతో కలిసిపోతే ఆ మోకకు ముందు నిలబడడం తేలిక కాదు. ఆ మోకకు క్షమాపణ నిరాకరించడం తేలిక కాదు. మోకగా మారిపోయిన దేశంలో, ఈ దేశపు రాజ్యంలో, పరిపాలనలో కునాల్ కామ్రా ఒక కొత్త దేశాన్ని తయారు చేయలేదు. కేవలం అదే దేశంలో నిలబడి చెప్పేశాడు, ఏదైతే చెప్పానో అది చెప్పబడుతున్నది, ఏదైతే చెప్పాలో అది చెప్పి తీరాలి అని చెప్పేశాడు. ఒక కామెడీ చేసే వ్యక్తి ఎదుట మోక నిలబడింది. క్షమాపణ అడగడానికి అనేక మార్గాలున్నాయి. నవ్వుతూ కమెడియన్ క్షమాపణ అడిగేయచ్చు. మోక నవ్వి పొట్టచెక్కలైపోవచ్చు. ఆ మోక ముందు కునాల్ కామ్రా సీరియస్ అయిపోయి చెప్పాడు, క్షమాపణ అడగను అని. ఇది నవభారతం కాకపోతే మరేంటి?